నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే వైసీపీలో పెద్దోళ్ళు మనసుకు ఒక సామెత చెప్తారు, మొగుడు కొట్టినందుకు కాదురా తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితిలో. వైసీపీలో తలా తోకాలైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చి మీరు ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి సాధ్యమైంది, లేకపోతే సింగిల్గా వస్తే చీల్చి చెండాడేవాళ్ళం, ఇలాంటి డైలాగులన్నీ చెప్పుకుంటూ పిచ్చాపాటి టైంపాస్ చేస్తున్నారు వైసీపీ పేటీఎం గారు. ఇప్పుడు మీ అందరి ముందుకు ఒక అక్కని ప్రవేశపెడతా. అబ్బో, ఆ అక్క నటన బీభత్సంగా చేస్తుంది. ఎంత బీభత్సంగా చేస్తుంది అంటే అక్క నటన అందరినీ అంటే మిస్మరైజ్ చేసేలాగా మాట్లాడుతుంటుంది. కానీ అక్క దగ్గర సబ్జెక్టు శూన్యం. అంటే ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవాలనేది సహజంగా ఉన్నటువంటి అంశమే, కానీ దాన్ని కూడా అంటే ఎస్టాబ్లిషన్ చేసి మీరు పొత్తు లేకపోతే మేము గెలిచేవాళ్ళం అంటే దీన్ని ఏమంటారంటే ఆడలేక మద్దలు దొరువు అన్నట్టు ఇట్లా ఉంది ప్రస్తుతం వైసీపీ వాళ్ళ పరిస్థితి. సరే, ఇప్పుడు ఆ అక్క మామూలు అక్క కాదు. అక్క గురించి నేను తర్వాత డీటెయిల్స్గా చెప్తాను. అక్క వైసీపీ ప్రభుత్వంలో ఒక పదవి ఎలగబెట్టింది. ఆ పదవి ఎలా కొట్టేసిందో కూడా నేను మీకు డీటెయిల్స్గా చెప్తా. ముందు అక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. చావజచ్చిన మాటలు అట్లాగే ఉంటాయి సార్. మనం బతుకులకి ముగ్గురు కలిస్తే తప్ప వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యేగా కూడా అవ్వలేనటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మా నాయకుడిని పట్టుకొని మాట్లాడటం అంటే నిజంగా పులిని చూసి నక్క బాధ పెట్టుకున్నట్టే ఉంటుంది సార్. కొంచెమన్నా ఇంగితం, విచక్షణ రాజకీయాల్లోకున్నావు. ఏదో తిప్పలు పడి వాళ్ళ నాయకుడు వాళ్ళ బతుకులు తాకట్టు పెట్టి మరి అడుగులేసినప్పటికీ కూడా ఇతగాడ అదృష్టం ఏదో బాగుండి ఆ 21లో ఒకటి వచ్చి ఏదో ముగ్గురు మీద కలిసి గెలిచేటటువంటి ప్రయత్నంలో ఎమ్మెల్యే అయ్యాడు. అసెంబ్లీలోకి ఏదో సుడుండి అడుగు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు పోల్చుకుంటారేంటి సార్? అసలు రాజకీయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారుని నాకు ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. హీజ్ ఎ జెమ్ అన్నమాట. హీజ్ ఎ జెమ్, అది చెప్తా నేను ఖచ్చితంగా. ఇలాంటి సొల్లు మాటలు అక్క మాటలు చెప్తుంది. అవేమంటుంది, జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటారేంటి సార్? వాస్తవమే. అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు పోల్చుకోవాలి? జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికల ముందు బాబాయిని నరికేసి ఎలక్షన్స్కి పోయి ఓట్లు అడుక్కోలేదే. మా బాబాయిని చంపేస్తారు, మా నాన్న చంపేస్తారు, నన్ను చంపాలని చూశారు అని చెప్పేసి అడగలేదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి నన్ను జైల్లో పెట్టించారని తప్పులు ప్రచారం చేయలేదే. అలాగే ఎలక్షన్స్ ముందు మా బాబాయిని, మా నాన్నని మర్డర్లో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళు కావాలని మా నాన్నని చంపేశారని చెప్పిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదే కార్యకర్తల్ని పిచ్చోళ్ళని చేసి రిలయన్స్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వలేదే పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పోలిక ఏంటండి? ఎట్లా పోల్చుకుంటాం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్రాక్ సపరేటు. ఆయన ఆవేశపడతాడు, మాట్లాడతాడు, అది పక్కన పెట్టేసాను, నేను మాట్లాడట్లేదు. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని భారతదేశంలో ఎవరితో పోల్చలేము, ఏ రాజకీయ నాయకుడితో పోల్చలేము. జగన్మోహన్ రెడ్డిని పోల్చాలి అని అంటే విదేశాలలో స్కాములు చేస్తుంటాడు, సూట్ కేస్ కంపెనీలు పెడతాడు, హర్షత్ మెహతా లాంటి వాళ్ళు, లేకపోతే ఏదైతే కొంతమంది గంజా సప్లై చేస్తుంటారు అలాంటి నేతలతోటి జగన్మోహన్ రెడ్డిని పోల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం సరిపోతారు జగన్మోహన్ రెడ్డి గారితో? ఏ లెక్కలో సరిపోతారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి? అసలు ఏమైనా సరిపోతారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారిని పోల్చకండి. మీ జగన్మోహన్ రెడ్డితో పోల్చి పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి రావాలని మేము కోరుకోవట్లేదు. వద్దు, మీ నాయకుల్లాగే ఉంచండి. ఆయనతో ఎవరు పోల్చుకోరు కూడా. కాబట్టి మీరు జెమ్స్ అంటారు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా. మన అక్క బండి పుణ్యశ్రీ, మన అక్క బ్రాహ్మణ మహిళ, కానీ ఎస్సీ క్యాండిడేట్ని పెళ్లి చేసుకొని ఎస్సీ సర్టిఫికేట్లో కులంలోకి మార్చుకొని ఎస్సీలకు రావాల్సినటువంటి ఏపీఐసిసి డైరెక్టర్ పోస్ట్ కొట్టేసినటువంటి మహాగడురాలు, మహా తెలివి కల్లోళ్ళు. వీళ్ళు కూడా మాట్లాడుతుంటారు, వీళ్ళు కూడా ప్రస్తావిస్తుంటారు. అంటే ఒక ఎస్సీ మాల కమిటీ ఉమెన్కి రావాల్సినటువంటి దాన్ని అక్రమ మార్గంలో తన్నుకొని పోయావు నువ్వు. ఆ పోస్ట్ని నువ్వు కూడా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా చెప్తున్నావు, నువ్వు చెప్పే నేను వినాల్సిన పరిస్థితి మేము వచ్చేసాం. ఇక తర్వాత వేరే విషయం, ముగ్గురు కలిస్తే ఎందుకు పద్దాకల ముగ్గురు కలిస్తే మీరు కూడా కలవచ్చు కదా ఎవరో ఒకరితోటి. ఎవరైనా కలుస్తారా మీతోటి?
ట్రై చేశారు ఎప్పుడన్నా ఒకసారన్నా? ముగ్గురు కలిస్తే అంటారు. ఎందుకు 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 ట్రై చేయరు మీరు? ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే శివకుమార్. శివకుమార్ ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే ఆయన స్థాపించిన పార్టీలోకి వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటికి గెంటేశారు ఆ శివకుమార్ని. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టవచ్చుగా, ఎందుకు పెట్టకూడదు అంటే నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ స్థాపించడం అనేది ఎన్నికల నిబంధనకి విరుద్ధం. అందుకని చెప్పి శివకుమార్ పెడితే ఆ పార్టీలోకి మెన్న వచ్చాడు. అంటే మీ అన్న పార్టీయే అద్దె పార్టీ, ఎవడో పెట్టుకున్న పార్టీలోకి మెన్న వచ్చేసాడు. ఇక మీరు కూడా మన్నాయి సింహం, వీళ్ళేమో మన్న పులి మన్న సింహం అంటారు, ఆయనేమో కాదు నేను కాక్రోచ్ అంటాడు. మరి ఆయన బొద్దెంకో లేకపోతే వీళ్ళు చెప్పినట్టు పులో సింహం నాకు తెలియదు. కానీ అంటే ఏది క్లారిటీ లేదు వీళ్ళకి. ఈ వైసీపీ పేటీఎం బెప్పంగాలకి ఎవరికి క్లారిటీ లేదు. ఊరుగా ఏదో మీడియా ముందుకు రావాలి, ఎలివేషన్ వేయాలి. ముగ్గురు కలిస్తే ఎవరు కలవద్దన్నారు? మిమ్మల్ని కలవద్దని చెప్పలేదు కదా. మీరు కూడా కాంగ్రెస్ పార్టీతో పొట్టు పెట్టుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఒక లెక్క, ఎడుగూరు సంజంట రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, కాంగ్రెస్ అనేది ఆయన వాళ్ళ నాన్న అందులో పనిచేసినటువంటి వ్యక్తి కదా, ఆ డిఎన్ఏని వాడుకున్నారు వీళ్ళు. ఇక మళ్ళీ మేము పొత్తు పెట్టుకోము, మేము పెద్ద హీరులం, మేము పెద్ద సూర్యులం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. అసలు మన పార్టీయే ఒరిజినల్ కాదు కదా, మన పార్టీయే శివకుమార్ దగ్గర లాక్కున్న పార్టీ కదా. ఎంతక ఈ డప్పు కొట్టుకోవటం, ఈ సొత్తి మాట్లాడుకోవడం దేనికి? మిమ్మల్ని ఎవరైనా పొత్తు పెట్టుకోవద్దని ఎవరైనా ఆపారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీతో పెట్టుకోండి, పొత్తు పెట్టుకోరు. ఎందుకంటే ఎక్కడ మీకు క్రిస్టియన్ ఓట్లు ముస్లిమ్స్ ఓట్లు పోతాయని భయం, పోనీ హిందువులు వేస్తారా అని అంటే వాళ్ళు వేరని భయం. కాబట్టి మీరు కులాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు మీరు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈరోజు నేను ఏమంటున్నానంటే వాళ్ళు 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలిచారు, స్ట్రైక్ రేట్ గెలిచారు. అదొక హిస్టరీ. దాన్ని పక్కన పెట్టేస్తే మనం ఇంకొక హిస్టరీ చెప్పుకోవచ్చు. జగన్ అంటే ఏంటో తెలియనప్పుడు 64 సీట్లు ఇచ్చారు, తెలుసుకుందామని 151 సీట్లు ఇచ్చారు, తెలుసుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. దాన్ని మనం దాని ఒక హిస్టరీ. మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినామని చూసి ఆ దరిద్రమైనటువంటి, నికృష్టమైనటువంటి, నీచమైనటువంటి పరిపాలన గురించి మనం చెప్పుకోవాలి, వివరించుకోవాలి. మనల్ని మనం సముదాయించుకొని మనం ఎక్కడ తప్పులు చేసామో ఆ తప్పుని సరి చేసుకుంటే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా షోడా బుద్ధి కళ్ళు పెట్టుకొని మేకప్ వేసుకొని మీడియా ముందుకు వచ్చి మీరు ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మేము ఓడిపోయాం, మీరు ముగ్గురు కాదు, దమ్ముంటే సింగిల్గా రండి, ఒక్కొక్కడుగా రండి, మగాళ్ళగా రండి, మొనగాళ్ళగా రండి, ఇట్లాంటి జబ్బలు జరిసే పనులు చేస్తే ప్రజలు ఈపులు జరుస్తారు. గుర్తుపెట్టుకోండి, నేను అదే చెప్తున్నా. దయచేసి నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి. ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం అనేది సహజమే. మీరు తమిళనాడు ఎలక్షన్స్లో టీవీకే విజయం సాధించింది, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేం తప్పు కాదే, అది ప్రజాస్వామ్యం రూల్, అది దానికి ఏం ప్రాబ్లమే లేదు. కానీ మనం ఎలక్షన్స్ ముందు ఒక్కొక్కరిని లేపేసి సింపతి డ్రామాలు ఆడతామే, అది తప్పు. ఎలక్షన్స్ అప్పుడు కులకరాయి కోడికత్తి డ్రామాలు ఆడతామే, అది తప్పు. ఎలక్షన్స్ దాకా తల్లిని చెల్లిని ఊరు తిప్పి సెంటిమెంట్ డ్రామాలు ఆడి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తల్లిని చెల్లిని మెడబట్టుకొని బయటికి గెంటించి మళ్ళీ ఎలక్షన్ నాటికి తల్లి మీద చెల్లి మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తామే, అది తప్పు, అది రాంగ్, అది ప్రజాస్వామ్యబద్ధమైంది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పనులు చేయండి మిమ్మల్ని. అంతేగాని ఇట్లాంటి లుచ్చా పనులు, ఇట్లాంటి లంగా పనులు చేసి మా అన్న మగోడు, మా అన్న పులి, మా ఓడు సింహం, మాకు లైన్ కుదరలేదు కానీ కుడితే ఆట ఆడేవాళ్ళమే, వేట ఆడేవాళ్ళమే, మేమంటే ఏంటో చూపిస్తాం, 2029లో రప్ప నరుగుతాం. ఎన్నిసార్లు చెప్తారు ఈ డైలాగు? ఇదిగో ఏడున్న ఎంట్రుకు కూడా భయపడదు. నేను చెప్తున్నా, ఏడన్నా ఎంట్రుకు కూడా భయపడదు మీరు అనుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన గురించి మాట్లాడాల్సిన పని బంద్ చేసేయండి. మీ బతుకులేంది, మీ చరిత్ర ఏంది? మీకు సిగ్గుసరం ఉంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎట్టబడిపోయావు. దాని మీద ఫోకస్ చేసుకోండి, దాని మీద ఆత్మవిమర్శ చేసుకోండి, దాని మీద పార్టీ కార్యకర్తల నుంచి రివ్యూ తెచ్చుకోండి. అప్పుడు మీలో మార్పు మొదలైతే నాయకుడిగా పరిపక్వత చెందుతాడు. రేపు ఎలక్షన్స్లో కాకపోయినా వచ్చే ఎలక్షన్స్లో అయినా ఛాన్స్ ఉంటుంది. అట్ట కాకుండా మీరు ముగ్గురు వచ్చారు, మీ మొండ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని సొల్లు మాటలు చెప్పారనుకో, 2029లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ఈపులు సరసడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి నేను మరీ ముఖ్యంగా నేను చెప్తున్నా, ముగ్గురు కలిసి వస్తే గెలవలేదు, ఎన్ని అయిపోయింది. అదంతా స్టోరీ మీరుగా డిసైడ్ చేస్తుంది, ప్రజలు డిసైడ్ చేస్తారు. ముగ్గురు గెలవాలా, 7గురు గెలవాలా, వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా కలుస్తారు, సీట్లు పంచుకుంటారు. ఆ చెత్తంతా మనకెందుకు, అది మనకెందుకు? వాళ్ళు కలిసి ఉన్నారు, కలవలేకపోతే విడిపోతారు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు విడిపోవాలి, వాళ్ళు సింగిల్గా పోటీ చేయాలి. మీరు ఎంతసేపు ఉన్నా ముగ్గురు కలిసి వస్తున్నారని అంటే వాళ్ళు ఇంకా పెవికాల బంధంలో అతుక్కుంటుంది. 2029లో కూడా మీరు సున్నం పెడతారు.
కాబట్టి వదిలేసేయండి, సైలెంట్గా ఉండేసి మీరు ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే రేపేమో విచ్ఛిన్నమైతే అయింది. మీరు విడదీయాలనే కొంది వాళ్ళు అతుక్కుంటున్నారు. కాబట్టి ఎన్ని పనికిరాని మాటలక పనికొచ్చే మాటలు చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన హిస్టరీ చెప్పావు. ఆయన హిస్టరీలో ఓడిపోయిన విధానాన్ని కూడా చెప్పుకోవాలి. దాని మీద కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. దాని మీద కూడా మనం రివ్యూ నిర్వహించుకోవాలి. అదే పొలిటికల్ పార్టీలకు ఉన్నటువంటి పెద్ద మైలేజ్. ఎప్పుడైతే మనం రివ్యూ నిర్వహించుకుంటామో మనం ఎక్కడ తప్పు చేస్తామో దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈవీఎంల మీదో ప్రజల మీదో లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మీద దోసేస్తే అది పొలిటికల్గా సర్వే అవ్వలేము. కాబట్టి పుణ్యశీలవతి గారు, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎందుకక్క మనకు పనికిరాని ఎన్ని మాటలు, పనికొచ్చే మాట్లాడుకుంటే బెనిఫిట్ ఉండదు. చూసుకోండి.